2025 లేదా 26లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్స్‌లో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సరే, ఈరోజు గోల్డ్ రేట్ ఎలా ఉంది? అండ్ గోల్డ్ ధరలో ఎలాంటి మార్పులు మనం ఫర్దర్ గా చూడబోతున్నాం? పెరుగుతుందనా, తగ్గుతుందనే? వెల్, ఫస్ట్ ఆఫ్ ఆల్ గోల్డ్ ఏ క్లాస్ లో వస్తుంది అంటే బేసిక్ గా ఏంటంటే అందరికీ తెలిసి ఈ మాట, ఇట్స్ అన్ యాసెట్ క్లాస్ అని చెప్పేసి. యాసెట్ క్లాస్ అంటే ఆ ఒక యాసెట్ మనకి ఎప్పుడైనా క్రైసిస్ లో ఉండనివ్వండి, ఆర్ మంచిగా కైండ్ ఆఫ్ హ్యాపీ లైఫ్ లో మనం ఉండనివ్వండి, మనకు ప్రతిసారి మనకు సపోర్ట్ ఇచ్చేది, మనకు క్రైసిస్ లో మనకు బాగా లాభం చేకూర్చేది, అది ఒక సాలిడ్ కైండ్ ఆఫ్ యాసెట్ క్లాస్. బేసికలీ ఏంటంటే యాసెట్ క్లాస్ లో రెండు రకాల యాసెట్ క్లాసెస్ అయితే నేను చాలా ఇంపార్టెంట్ అని చెప్తాను. ఇంకా మిగతా చాలా ఉన్నాయి యాసెట్ క్లాసెస్ లో, బట్ అవన్నీ కూడా గోల్డ్ తర్వాతే. అండ్ రెండోది ఏంటంటే ల్యాండ్. ఇప్పుడు ల్యాండ్ ఉందండి. ల్యాండ్ బేసిక్ గా ఇప్పుడు చాలా మంది ఏం చేశారంటే, లైక్ దుబాయ్‌లో చాలా కలలు చూపించేసేసి సముద్రం లోపట ఇసుకలో ఏసి అక్కడ ల్యాండ్, ఆర్టిఫిషియల్ ల్యాండ్ క్రియేట్ చేసి అక్కడ విల్లాలు కట్టి అందరికీ అంటగట్టారు. ప్రపంచం అంతట్లో కూడా చాలా పెద్ద పెద్ద వాళ్ళు మన ఇండియా నుంచి గానివ్వండి, వేరే దేశాల నుంచి కానివ్వండి, అందరూ కూడా తీసుకెళ్ళి కొన్ని వందల లక్షలు కానివ్వండి, వేల లక్షల రూపాయలు కానివ్వండి, కోట్లాది రూపాయలు కానివ్వండి, అక్కడ తీసుకెళ్ళి తగలబెట్టారు. ఎందుకు ఆ మాట చెప్తున్నానంటే, అక్కడ ఆ కైండ్ ఆఫ్ గ్లామరస్ లైఫ్ స్టైల్ కి డబ్బున్న వాళ్ళందరూ కూడా అట్రాక్ట్ అయిపోయేసి అక్కడ వెళ్ళి ల్యాండ్ లో బాగా డబ్బులు పెట్టారు. గోల్డ్ ఉన్న వాళ్ళు కూడా, అరే బాబు మీకు ల్యాండ్ లో పేమెంట్ కొంచెం తక్కువ పడుతుంది అంటే వాడు గోల్డ్ అమ్మేసేసి కూడా తీసుకెళ్లి ల్యాండ్ లో పెట్టారు. ఈ రోజున ప్రాబ్లం ఏంటంటే, వాళ్ళు ఎంత ప్రయత్నించినా గానీ వాళ్ళ దేశం మీద వేరే దేశపు వాళ్ళు ఎలాగైతే మిసైల్స్ కానివ్వండి, డ్రోన్స్ కానివ్వండి వేస్తున్నప్పుడు, ఇప్పుడు వాళ్ళు ఆ ల్యాండ్ అమ్ముకోలేకపోతున్నారు. ఆ ల్యాండ్‌ని తీసుకొని పారిపోలేరు. తీసుకువెళ్లాల్సిందల్లా రెండే 2. ఆ ల్యాండ్‌కి చెందిన డాక్యుమెంట్స్, రెండోది బంగారం మీ దగ్గర ఒకవేళ అది కూడా ఎలక్ట్రానిక్ రూపంలో ఉంటేనే మీరు ప్రపంచంలో ఎక్కడికన్నా వెళ్ళండి. మీ బ్యాంక్ బ్రాంచ్ అక్కడ ఉన్నా, ఉండకున్నా మీరు ఆన్‌లైన్‌లో మీ గోల్డ్‌ని మీరు ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. ఫిజికల్ గోల్డ్ ఉన్నా గాని చాలా కష్టమండి. దాన్ని మోసుకొని మీరు రైలు బండిలో తీసుకెళ్తారా? మీ సొంత ఫ్లైట్‌లో, చార్టర్ ఫ్లైట్‌లో తీసుకెళ్తారా? లేదంటే హెలికాప్టర్‌లో తీసుకెళ్తారా? అది చాలా కష్టమైన పని. బట్ ఎలక్ట్రానిక్ గోల్డ్‌లో చాలా పెద్ద పెద్ద వాళ్ళందరూ గూడా, అంటే చిన్నవాళ్ళు గూడా దుబాయ్‌లో కానివ్వండి, మిడిల్ ఈస్ట్ దేశాల్లో కానివ్వండి, ఎలక్ట్రానిక్ గోల్డ్ కొన్నవాళ్ళు, బిట్‌కాయిన్ కొన్నవాళ్ళు అందరూ గూడా వేరే దేశాలకి ట్రాన్స్‌ఫర్ అయిపోయేసి హ్యాపీగా ఉన్నారు. అంటే దీనికి అర్థం ఏంటి? నేను ఎందుకు చెప్తున్నాను ఇవన్నీ అంటే, ఏ దేశంలో, ఏ సముద్రం దగ్గర ఎలాంటి భూకంపం వస్తుంది, ఎలాంటి కైండ్ ఆఫ్ తుఫాన్ వస్తుంది, సునామీ వస్తుంది అన్న విషయం మనకు తెలీదు గాబట్టి, ఈ వార్‌లు మళ్ళీ కొత్తగా ఇదొక ట్రెండ్ అయిపోయింది. ఒక దేశం గొడవ ఆగలేదు. ఇంకొక దేశంలో గొడవలు మొదలవుతున్నాయి. సో, ఇలాగా ఇంకా కొన్ని దేశాలు వెయిట్ చేస్తున్నాయి. బాబు మీ గొడవ కాస్త ఆపితే మా గొడవలు గూడా మేము స్టార్ట్ చేసుకుంటాం అని జెప్పేసి. అలాంటి ట్రెండ్ ఇప్పుడు క్యాచ్ అయ్యేది గాబట్టి, ఈ ట్రెండ్ ఇక్కడి నుంచి కొనసాగబోతుంది. ఇది కొంతమంది అంటున్నారు థర్డ్ వరల్డ్ వార్, అంటే మూడో విశ్వ యుద్ధం కూడా ప్రారంభం అయిపోయిందంటున్నారు. ఇక్కడ నుంచి ప్రశాంతత మాత్రము మీరు ఎక్కడ చూసినా గానీ, ఏ దేశంలో కూడా ఎంత వరకు ఉంటుంది ఆ ప్రశాంతత? దాని తర్వాత మళ్ళీ వీళ్ళు ఎప్పుడు గొడవ పడతారు దేవుడా అని చెప్పేసి భయంతో బ్రతకాల్సిన సమయం ఇది. అంటే ఇప్పుడు రాబోయే ఫ్యూచర్ లో ప్రతి కంట్రీకి ఏదో ఒక చిన్న పెద్ద గొడవలు అనేది మాత్రం ఖాయం. సో, ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని చాలా మంది స్మార్ట్‌గా ఏం జేస్తున్నారంటే, షేర్ మార్కెట్‌లో ఎన్నో కంపెనీస్ దాదాపు 50%, 70%, 90% పడిపోయాయండి ఈ కరెక్షన్‌లో. ఈ వార్ భయానికి దెబ్బకి పడిపోయాయి అన్నీ. అంతెందుకు, పెద్ద పెద్ద కంపెనీసే దాదాపు 30% వరకు కరెక్షన్ అయ్యిందంటే, రూ. 1,00,000 పెట్టిన వాళ్ళకి రూ. 30,000 సంపాదన పక్కన పెట్టండి. అసలు సంపాదన లేకుండానే ఆ పెట్టిన రూ. 1,00,000 కూడా 30,000 నుంచి రూ. 50,000 లాస్ పాలయ్యారు. బట్ అందరూ గూడా జెప్తారండి, అవునండి మరి గోల్డ్ గూడా పడింది గదా! మరి గోల్డ్ గూడా పడిన తర్వాత అందులో గూడా మాకు 20%, 40% లాస్ వచ్చినట్టే గదా! అంటే ఒప్పుకుంటా. కాదని గాదు. నేను కాదనట్లేదు ఆ మాట. బట్ మీరు ఇక్కడి నుంచి ఈ డేట్ గుర్తుపెట్టుకోండి. ఇవాళ 9వ తేదీ జూన్ నెల 2026లో ఈ మాట చెప్తున్నాను. నెక్స్ట్ ఇయర్ 8వ తేదీ జూన్ నెలలోనే 2027లో ఏ అసెట్ క్లాస్ ఎక్కువగా ఫాస్ట్‌గా పరిగెడుతుంది? మీరు ఇన్వెస్ట్‌మెంట్ చేసిన షేర్ మార్కెట్‌లో ఉన్న షేర్స్ పెరుగుతాయా? లేదంటే గోల్డ్ పెరుగుతుందా? ఆర్ కనీసం వాళ్ళు పడిపోయిన తర్వాత గోల్డ్ అలాగే స్టేబుల్ ఉండిపోతుందా? ఆ మాట మీకే తెలుస్తుంది. అండ్ ఈ మాట మీకు ఈ రోజు నేను చెప్పాల్సిన అవసరం లేదు. మీ ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళని అడగండి అసలెళ్లి.
గోల్డ్ బెస్టా లేదంటే షేర్ మార్కెట్ లో షేర్స్ బెస్టా అంటే ఫస్ట్ ఒక చెంప మీద లాగి కొడతారు. షేర్ మార్కెట్ వద్దురా బాబు, గోల్డ్ ని నమ్ముకో అని చెప్తారు. సో ఇదంతా జరుగుతూనే ఉంటుంది. బట్ చెప్పడానికి ఇక్కడ ఇంకొక మంచి విషయం ఏందంటే, మన పూర్వీకులందరూ కూడా ఫిజికల్ గోల్డ్ ని నమ్మేసేసి గోల్డ్ లో డబ్బులు బాగా పెట్టుబడి పెట్టేవాళ్ళు నగల రూపంలో. కానీ ఇప్పుడు మంచిగా చదువు ఉన్నవాళ్ళు కానివ్వండి, చదువు లేని వాళ్ళు కానివ్వండి, మీ దగ్గర కాస్తంత అమౌంట్ పార్క్ చేయడానికి ఒక సర్ప్లస్ అమౌంట్ ఉందంటే చాలు, మీరు ఎలక్ట్రానిక్ గోల్డ్ లో పెట్టుబడి పెట్టి స్మార్ట్ ఇన్వెస్టర్ గా మీరు తయారైతే మీకు ఇదే బంగారము మీ క్రైసిస్ లో మీకు ఫ్యూచర్ లో మంచి లాభాలు తెచ్చిపెడుతుంది. అండ్ నిన్న కూడా మనం గోల్డ్ వీడియోలో చెప్పడం జరిగింది. ఇప్పుడు పడిపోతున్న ధరలు ఏవైతే ఉన్నాయో 1,40,000 వరకు పడిపోతుంది అంటున్నారు. మరి అలాంటి సమయంలో లాస్లే కదండి అంటే, మీకు ఇలాంటి పడిపోయే సమయంలో కూడా లాభాలు చేకూర్చే స్ట్రాటజీస్ కూడా ఉన్నాయండి. మంచి మంచి ఆప్షన్స్ ఉంది మీకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కల్పించింది. మీరు ఆన్లైన్ లో గోల్డ్ ని సెల్ చేసుకొని కూడా మీరు డబ్బులు సంపాదించుకోవచ్చు ఒకవేళ మీ దగ్గర ఫిజికల్ గోల్డ్ ఉంటే. చాలా మంది ఏం చేస్తున్నారంటే శిరీష, ఫిజికల్ గోల్డ్ నగల రూపంలో కానివ్వండి, బిస్కెట్ రూపంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఒకవేళ ఎక్కడైనా తాకట్టు పెట్టగలిగితే దాన్ని తాకట్టు పెట్టేసేసి దాని మీద లోన్ తీసుకొని మరి ఆన్లైన్ లో గోల్డ్ ని సెల్ చేసి మరి డబ్బులు సంపాదించుకుంటున్నారు. సో దిస్ ఇస్ హౌ ఇవాల్టి కాలంలో ఉన్న ఈ గూగుల్ కాలంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ అంటున్నారు. ఇవన్నిటి వల్ల చాలా మట్టుకు అందరూ కూడా స్మార్ట్ గా తయారవుతున్నారు. అండ్ దిస్ ఇస్ రియలీ ఎక్సైటింగ్ నిజంగా చెప్పాలి అంటే. సో మనం ఏదైతే ఈ కైండ్ ఆఫ్ వీడియోస్ మనం స్టార్ట్ చేసాము, అవేర్నెస్ అనేది, అవగాహన క్రియేట్ చేయాలనేది, నేర్పించాలనేది, అది నిజంగానే చాలా సక్సెస్ఫుల్ అవుతుంది. అండ్ అందరూ కూడా స్మార్ట్ గా తయారు చేసి ఫిజికల్ గోల్డ్ లో వచ్చిన లాస్ ని ఎలక్ట్రానిక్ గోల్డ్ లో వాళ్ళు డబ్బులు సంపాదించుకొని ఆ లాస్ ని వాళ్ళు కాంపెన్సేట్ చేసుకొని మంచిగా ప్రాఫిట్ సంపాదించుకుంటారు. గోల్డ్ పడితే పడని, ఎంత పడ్డా కానీ మళ్ళీ తిరిగి పైకి వెళ్లాల్సిందే. అది మాత్రం గ్యారంటీడ్ అండి నెక్స్ట్ 10 years లోపల. అందులో డౌట్ లేదు. ఈవెన్ 5 years లోపల కూడా పెరగచ్చు. సో ఇవన్నీ విషయాలు నేను ఎందుకు చెప్తున్నాను అంటే, మన భారతదేశానికి చాలా పెద్ద ముప్పు రాబోతుంది. ఆర్థిక సంక్షోభం అంటారు దాన్ని. సో ఆర్థిక సంక్షోభంలో మీకు పెట్రోల్ కానివ్వండి, డీజిల్ అతి ఇంపార్టెంట్ గా, ఎందుకంటే మీరు పెట్రోల్ ధరలు పెరిగాయని చెప్పేసి బస్సు పాస్ తీసుకుంటారేమో గానీ డీజిల్ ధర పెరిగితే మాత్రం మీరు ఇంకొక ఆల్టర్నేటివ్ లేదు అంటాను. అదెందుకు అంటే, మీ ఇంటికి మీ సూపర్ మార్కెట్ వరకు వచ్చే ప్రతి నిత్యావసర వస్తువులన్నీ కూడా అదే డీజిల్ బండిలో రావాలి. అది మీ ఇంటి దాకా చేరాలి. సో గుర్తుపెట్టుకోండి, ఇలాంటి క్రైసిస్. ఇంకొక విషయం ఏంటంటే, గ్యాస్ ధరలు కూడా మొన్నటి దాకా ఒకటికి 2 సార్లు పెంచారు. కానీ ఇప్పుడు 3, 4 సార్లు కూడా పెంచబోతున్నారు. సో ఇవాళ నుంచి మీరు కౌంట్ పెట్టుకుంటే ఇలాంటి పెంచే ధరలు ఈ కైండ్ ఆఫ్ సిరీస్ ఏదైతే స్టార్ట్ అయిందో మీకు ఇంకా కొన్ని నెలల వరకు, కొన్ని సంవత్సరాల వరకు కూడా కొనసాగబోతుంది. ఈ గ్యాస్ ధరలు తగ్గే అవకాశం కనిపించట్లేదు. బట్ స్టిల్ అందరూ కూడా ఎవరైతే ఆల్రెడీ స్మార్ట్ పద్ధతిలో గోల్డ్ లో డబ్బులు సంపాదించుకుంటున్నారో వాళ్ళు మాత్రం హ్యాపీగా ఉన్నారు, మంచిగా డబ్బులు చేసుకొని. ఎందుకంటే వాళ్ళు ఖర్చు పెట్టడానికి ఇలా గిచ్చినంతగా కూడా నొప్పి లేదు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ స్మార్ట్ నిర్ణయం తీసుకున్నారు. కానీ నిర్ణయం తీసుకోవాల్సిన మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ వీడియో చాలా హెల్ప్ అవుతుంది శిరీష. సో అందరికి కూడా నేను చెప్పేది ఏంటంటే, బంగారాన్ని నమ్మండి. ఇప్పటిదాకా అందరూ, ఇంతకు ముందు రైతులందరూ అంటారు భూమిని నమ్ముకో, 100% భూమిని నమ్ముకో. కానీ భూమిలో మీరు పెట్టుబడి పెడితే మీకు ఎమర్జెన్సీలో ఏదైనా అవసరం పడితే మాత్రం లిక్విడిటీ అంత ఫాస్ట్ గా రాదు. అది ఆస్తి ఒక కైండ్ ఆఫ్ ఆస్తి లానే ఉంటుంది. మీకు ఎలక్ట్రానిక్ ల్యాండ్ అనేది లేదు కాబట్టి ఎలక్ట్రానిక్ గోల్డ్ మాత్రం ఉంది. సో ఎలక్ట్రానిక్ గోల్డ్ లోనే మీరు పెట్టుబడి పెడితే మీకు లాభాలు మాత్రం ఫ్యూచర్ లో గ్యారంటీడ్ గా ఉంటుంది. అంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ గురించి మాట్లాడుతున్నాను. సో ఇప్పుడు మనం చూద్దాము, నిన్న గోల్డ్ దాదాపు 3 నుంచి 4,000 రూపాయలు మైనస్ లో ఓపెన్ అయిన తర్వాత స్పాట్ మార్కెట్ ధరలు చూస్తే మీరు నిజంగానే షాక్ అవుతారు. సో ఆ డీటెయిల్స్ అన్ని కూడా మీతో షేర్ చేసుకుంటాను ఇన్ అ మినిట్. గోల్డ్ వీడియోలో ఇప్పుడు ఇందాక మనం మాట్లాడుకున్న ప్రపంచానికి సంబంధించిన నిజాలు కానివ్వండి, అండ్ ఇలాంటి విషయాలు కానివ్వండి, అంటే ఎలాంటి నిజాలు మాట్లాడుకున్నాము, ఒక ఎగ్జాంపుల్ ఇవ్వగలుగుతారా అంటారు. మీ అందరికి చెప్తాను. ఇవాళ మార్నింగ్ కూడా బీబీసీ వరల్డ్ న్యూస్ కానివ్వండి, ఇంకా వేరే దేశాలకు చెందిన ఇంటర్నేషనల్ న్యూస్ ఛానల్స్ లో నేను చూసింది అండ్ విన్నది నేను మీకు చెప్తున్నాను. చాలా పెద్ద పెద్ద బ్యాంక్స్ కూడా గోల్డ్ ఎంత ఎక్కువగా పడితే అంతే ఎక్కువగా టన్నుల బంగారం మన దేశం కోసము మనం కొనుక్కోవచ్చు అని చెప్పేసి వాళ్ళు రెడీ అవుతున్నారు. ఎందుకో చెప్తా. ఒక దేశంలో ఉన్న ల్యాండ్ అయితే బ్యాంక్ కొనడానికి ఇంట్రెస్ట్ చూపెట్టదు. ఎందుకంటే దాని వల్ల వాళ్ళ దేశంలో ఉన్న కరెన్సీ బలపడదు కాబట్టి
బంగారం ఎంత ఎక్కువగా కొనుక్కుంటే మీ దేశానికి అంతే మీ దేశానికి చెందిన కరెన్సీకి అంత విలువ పెరుగుతుందని చెప్పే విషయము చాలా బాగా అందరికి తెలిసిపోయింది కాబట్టి బంగారాన్ని ఈ రోజు కిందికి కొట్టేసినా గానీ మళ్ళీ పెంచుకుంటూ తీసుకెళ్లిపోతారు ఈ పెద్ద పెద్ద వాళ్ళందరూ కలిసి. ఎందుకంటే $250 పర్ ఔన్స్ ఉన్న బంగారం ధర చూసుకుంటే మొన్న జనవరి 2026 లో దాదాపు $5,600 వరకు తీసుకెళ్లారండి. అంటే కేవలం $200-300 ఉన్న బంగారాన్ని 5,500కు పైగా తీసుకెళ్లారు అంటే దీన్ని $10,000కి నెక్స్ట్ 5 ఇయర్స్ లో 10 ఇయర్స్ లో కూడా తీసుకెళ్లే సత్తా ఇలాంటి బ్యాంక్స్ ఉంది కాబట్టి మీరు పెట్టిన పెట్టుబడికి వాళ్ళు అక్కడ కష్టపడుతున్నారు. సో బంగారాన్ని నమ్ముకోండి అని చెప్పి మళ్ళీ చెప్తా. నౌ ఇక్కడ మీరు చూసుకుంటే మార్కెట్స్ నిన్నటి రోజునే కాకుండా ఇన్ఫాక్ట్ 5th నుంచి చూసుకుంటే దాదాపు 1,56,000 ఉన్న బంగారం కాస్త నిన్న దాకా పడిపోయేసి 1,50,000 వరకు పడిపోయిందండి. అంటే జస్ట్ విత్ ఇన్ 2 days లో $6,500 కంటే $7,000 మీకు బంగారం పడింది. ఇక్కడ ఈ బ్లూ డాట్స్ మనం చూస్తున్నాం కదా, ఇది అప్ సైడ్ నుంచి మనకు ఫాల్ ని ఇండికేట్ చేస్తుంది. అలాగే డౌన్ సైడ్ నుంచి చూసుకుంటే ఈ బ్లూ డాట్స్ ఇక్కడ నుంచి బయింగ్ అంటే కాస్తంత వాల్యూ బయింగ్ వస్తుంది. 1,61,000 నుంచి ఒక వారం 10 రోజుల నుంచి పడిపోతున్న బంగారాన్ని 1,50,000 దగ్గరలో కొనుక్కున్నారు. కాస్తంత రైజ్ అవుతుంది అన్న ఆ కైండ్ ఆఫ్ నమ్మకం చూసి అని. ఈ రోజు చూసుకుంటే $1,53,000 ఉంది. సో దాదాపు నిన్నటి కంటే ఇవాళ చూసుకుంటే ఒక $2,000 బంగారం పెరిగిందని చెప్పొచ్చు మనము ఇంట్రాడేలో. నా ఈ రోజున స్పాట్ మార్కెట్ ధరలు చూసుకుంటే మీకు ఇంట్రాడేలో ఇన్ఫాక్ట్ ఇవాళ స్పాట్ మార్కెట్ ధరలు ఫస్ట్ చూసుకుందాము. 24 క్యారెట్ గోల్డ్ $15,168 ఉందండి. సో ఇది మైనస్ బై ₹1 మీకు ఇవాళ అవైలబుల్ ఉంది ఫిజికల్ గోల్డ్ లో. అండ్ ఇంట్రాడేలో చూసుకుంటే మనకి రెసిస్టెన్స్ 1 and 2 చూసుకుందాము. దాంతో పాటు థర్డ్ రెసిస్టెన్స్ వస్తాను. 1,55,824, 1,57,380, 1,58,420. సో ఇలాంటి 3 రెసిస్టెన్సెస్ ఉన్నాయి. సపోర్ట్ 1 లో చూసుకుంటే 1,53,228, 1,52,188, 1,50,632. సో 1,50,632 కిందికైతే ఇప్పటిదాకా వెళ్ళలేదు. నిన్నటి లో 1,50,800 వరకే ఉంది. ఇవాళ మార్కెట్స్ లో మంచి రైజ్ ఉండే అవకాశం ఉంది అంటున్నారు. మరి ఏ రేట్ లో కొనుక్కుంటే మీకు ఎలక్ట్రానిక్ ధరల్లో మీకు అలాంటి కైండ్ ఆఫ్ లాభాలు జరిగే అవకాశం ఉంది అంటే ఇది ఒక అవేర్నెస్ ఎడ్యుకేషనల్ వీడియో కాబట్టి ఇలాంటి రికమెండేషన్ మనం ఇక్కడ ఇవ్వము. ఓన్లీ నేర్చుకోమని చెప్తాను. నేర్చుకునే వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా కాల్ చేయండి, హెల్ప్ చేస్తా. శిరీష. ఖచ్చితంగా సార్. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష.